హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం వేసవి కాలంలో ఏ ఆహారాలు తినాలో తెలుసుకుందాం. వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో కైలాసానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోద్ది. బీ కేర్ఫుల్. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా ఈ సీజన్లో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వేసవిలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేదంటే లేనిపోని చిక్కులో పడతారు. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు తాగాలని చెబుతారు. ఆహారంలో హైడ్రేషన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. అదేవిధంగా వేసవిలో మనం రోజు తీసుకునే అనేక ఆహారాలు తెలియకుండానే శరీరం నిర్జలీకరణానికి దారితీస్తాయి. అందువల్ల ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, అలాగే వేయించిన డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వేసవికి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. బదులుగా పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం వంటి పండ్లు, కూరగాయలను మనం ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా వేసవిలో ఈ కింది ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎండాకాలంలో వివిధ రకాలైనటువంటి ఆహారాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు. వేసవిలో వీలైనంత వరకు ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ తగ్గి డీహైడ్రేషన్కు దారితీస్తుంది. మనం ఉప్పు తీసుకోవడం ద్వారా మన శరీరం ఎక్కువ దాహం కావాలని ఆపేక్షిస్తుంది. కాబట్టి ఈ ఉప్పుని తగ్గించుకోవడం ఎంతో ఉపయోగకరం. వేయించిన ఆహారం. వేసవిలో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్, బాజీ వంటి నూనెలో వేయించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల శరీరంలో డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటువంటి ఆహారాలు జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. కాఫీ ఎక్కువగా తీసుకోవడం చాలా తగ్గించాలి. ఎందుకంటే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల డిహైడ్రేషన్కు దారితీస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి కాఫీ వినియోగాన్ని వేసవి కాలంలో పరిమితం చేయడం చాలా మంచిది. ఊరగాయలు. మనం నిత్యం ఊరగాయ పచ్చడి అంటే ఎక్కువగా మామిడికాయ మరియు నిమ్మకాయ, వివిధ రకాలైనటువంటి ఊరగాయలను మన ఇంట్లో చేస్తూ ఉంటాం. ఈ ఊరగాయల్లో సోడియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి వేసవిలో వీలైనంత వరకు వాటిని తినకుండా ఉండడం మంచిది. దీనివల్ల డిహైడ్రేషన్ కూడా వస్తుంది. పైగా ఎక్కువగా ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మరియు ఈ ఊరగాయలలో ఉప్పు అధికంగా ఉండటం వల్ల దాహం కూడా వేస్తుంది. డ్రై ఫ్రూట్స్ పోషకమైనవి అయినప్పటికీ వేసవిలో వాటి వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, తద్వారా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సోడా వంటి కార్బోనేటెడ్ పానీయాలు వాటిని పదే పదే తాగాలనే కోరికలను కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవిలో దీన్ని తాగాలనే కోరిక పదే పదే పెరుగుతుంది. కానీ దీని అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది నిర్జలీకరణానికి కూడా దారితీస్తుంది. ఈ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం ద్వారా ఎక్కువ డయాలసిస్ లేదా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఎంతో ఉత్తమం. కారంగా ఉండే ఆహారాలు. వేసవిలో వీలైనంత వరకు అతిగా కారంగా ఉండే
ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం కూడా మంచిది. కారంగా ఉండే ఆహారాలలో కనిపించే కాప్ససిన్ అనే సమ్మేళనం నిర్జలీకరణం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, అజీర్ణం, అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, పైన సూచించిన వివిధ రకాలైనటువంటి సూచనలు పరిగణలో తీసుకొని వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా?